నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుత రహస్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పూరీ క్షేత్రంలో సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురికి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జగన్నాథుడి రథయాత్రను దర్శనం చేసుకోవటం ద్వారా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూరీ జగన్నాథ స్వామి రథయాత్రలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే, శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనే జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలని, ఆత్మజ్ఞానం పొందాలని చెప్పటమే ఈ రథయాత్రలో ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థం. అలాగే పూరీ జగన్నాథ స్వామి క్షేత్రంలో అద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఆ అద్భుత రహస్యాలు మనం పరిశీలిస్తే, పూరీ క్షేత్రంలో జగన్నాథుడి దేవాలయం పైన ఉన్నటువంటి జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో జగన్నాథుడి ఆలయం పైన ఉన్న జెండా రెపరెపలాడటం ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతంగా చెప్పుకోవాలి. అలాగే పూరీ జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడి దేవాలయం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రానికి కూడా ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతం ఏంటంటే, పూరీ క్షేత్రంలో ఎక్కడ నుంచి చూసినా సరే ఆ సుదర్శన చక్రం మన వైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతం. అలాగే పూరీ క్షేత్రంలో జగన్నాథుడి ఆలయం పైన పక్షులు కానీ విమానాలు కానీ ఏవీ సంచరించలేవు. అది కూడా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం. అలాగే వాస్తు శాస్త్రపరంగా కూడా పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి అద్భుతమైన వాస్తు బలం ఉంది. ఆ అద్భుతమైన వాస్తు బలం ఏంటంటే, పూరీ జగన్నాథ క్షేత్రంలో అతిపెద్ద వంటశాల ఆగ్నేయం వైపు ఉంది. పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి అతి పెద్ద వంటశాల భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల. అంటే ఆగ్నేయంలో వంటశాల ఉండటం అనేది భారతదేశానికి అద్భుతమైన వాస్తు బలాన్ని పూరీ క్షేత్రం కలిగింపజేస్తుంది. అలాగే పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి వంటశాలలో మంటల మీద 7 కుండలను ఏర్పాటు చేస్తారు. ఆ 7 కుండలు ఒకదాని మీద ఒకటి ఉంచి రకరకాల పదార్థాలు వండుతారు. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, మంటల మీద మొదటగా ఉంచిన కుండలో ఉన్నటువంటి పదార్థాలు ఆలస్యంగా ఉడుకుతాయి. అన్ని కుండలకి పైన ఉన్నటువంటి 7వ కుండలో ఉన్నటువంటి పదార్థాలు ముందుగా ఉడుకుతాయి. అది కూడా పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యంగా చెప్పుకోవాలి. అలాగే పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే, ఆలయ ప్రధాన ద్వారం డోమ్ నీడ ఉదయం పూట ఎక్కడా కూడా ఆలయంలో మనకు కనిపించదు. అలాగే పూరీ క్షేత్రంలో మనం సింహద్వారం నుంచి మొదటి మెట్టు ఎక్కి లోపలికి ప్రవేశించేటప్పుడు సముద్రపు ఘోష వినిపించదు. కానీ దేవాలయ దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అదే మెట్టు దగ్గరకు వచ్చినప్పుడు సముద్రపు ఘోష బాగా వినిపిస్తుంది. సాయంకాలం పూట అయితే ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. అది కూడా పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతంగా గుర్తించాలి. అలాగే పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే, ఎప్పుడైనా సరే సముద్రం అనేటటువంటిది ఉన్నప్పుడు భూమి మీద గాలి సముద్రం మీదకి సాయంకాలం పూట వెళ్తుంది. కానీ పూరీ క్షేత్రంలో మాత్రం సముద్రం మీద ఉన్న గాలి భూమి మీదకి సాయంకాలం పూట వస్తుంది. ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగా పూరీ క్షేత్రంలో ఉన్న అద్భుతంగా చెప్పుకోవచ్చు. అలాగే మూల విరాట్ విగ్రహాలు ప్రతిష్ఠించాక ఏ క్షేత్రంలో వాటిని కదిలించరు. ఒక్క పూరీ క్షేత్రంలోనే సంవత్సరానికి ఒకసారి మూల విరాట్ విగ్రహాలు మార్చి బ్రహ్మ పదార్థం అనే పేరుతో కొత్త శక్తిని ప్రచోదనం చేస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఎక్కడా కూడా ప్రధాన దేవతలకు రథయాత్రలు జరగవు, కేవలం ఉత్సవమూర్తులకే జరుగుతాయి. ఒక్క పూరీ క్షేత్రంలోనే ప్రధాన దేవతలకి ఊరేగింపులు, ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుత రహస్యాలను తెలుసుకుంటూ పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోవటం ద్వారా ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల తదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. జగదోద్ధార జగన్నాథ, కృష్ణావతార జగన్నాథ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. శ్రీ జగన్నాథస్వామినే నమో నమః. ఆషాఢ శుద్ధ విదయ జగన్నాథస్వామి రథయాత్ర. ఈ రథయాత్ర సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు జగన్నాథస్వామి అనుగ్రహాన్ని ఆశిస్తూ శుభాకాంక్షలు.
జగన్నాథ రథయాత్ర భారతదేశంలో ఒక అద్భుతమైన ఘట్టం. అంతేకాదు ప్రపంచ దృష్టి అంతా కూడా జగన్నాథ రథయాత్రపై ఉంటుందంటే దీని అద్భుతం, దీని చరిత్ర అంత విస్తారమైనది. ప్రతి ఆలయానికి రథయాత్ర అనేది నిర్వహిస్తూ ఉంటారు. కానీ రథయాత్ర అనగానే గుర్తొచ్చేది జగన్నాథ రథయాత్రే. ఏమిటి దీని ప్రత్యేకత? ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు నారాయణకి రథయాత్ర జరపాలి అని కొన్ని ధర్మశాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. అయితే పురీ క్షేత్రంలో జగన్నాథ స్వామి రథయాత్ర మాత్రం విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. దానికి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు పురీ క్షేత్రమే ఒక అద్భుతం. సాగరస్యోత్తరే తీరే మహానద్యాస్తు దక్షిణే స ప్రదేశ పృథివ్యాం హి సర్వతీర్థ ఫలప్రద అని స్కాందపురాణంలో చెప్తున్న విషయం. సముద్రానికి ఉత్తర తీరాన, మహానదికి దక్షిణాన అన్ని తీర్థాల ఫలాన్నిచ్చి ఒక మహాక్షేత్రం ఉంది అన్నారు. అదే పురుషోత్తమ క్షేత్రం అని చెప్పబడుతుంది. దీనికి పురి అని కూడా వ్యవహారం ఉంది. పురి అంటేనే పట్టణం అని అర్థం. చిత్రం ఏంటంటే క్షేత్రం పురి, స్వామి రథంపై ఊరేగుతున్నాడు. అంటే క్షేత్రమునందు రథమునందు ఉంటున్నాడు. క్షేత్రం అంటే స్థిరంగా ఉండేది, రథం అంటే కదిలేది. ఈ స్థిరంగా ఉన్న దాని యందు, కదిలే దాని యందు ఉన్న పరమాత్మని మనం జగన్నాథుడు అంటున్నాం. ఈ జగన్నాథుడు అనగానే జగతికి నాథుడు అని తెలుస్తున్నది. నారాయణుడు ఇక్కడ విశేషించి నీలమాధవుడు అని చెప్పబడుతుంటాడు. స్వామి ఉండేటువంటి ఆ దివ్యమైన మందిరం ఏ చోట ఉందో దానికి నీలాచలము అని పేరు. నీలాచలంపై నీలమాధవుడు ఉన్నాడు. ఈ నీలమాధవుని యొక్క విశేషం ఏంటంటే ఇది ఏదో మొన్న వచ్చిన క్షేత్రం కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నది అని చెప్తున్నారు ఈ క్షేత్రాన్ని. మొదట ఇక్కడ నారాయణుడు దివ్యమైనటువంటి ఇంద్రమణి రత్న ప్రకాశంతో ప్రకాశిస్తూ నీలమాధవుడు అనే పేరుతో వెలసి ఉన్నాడు. ఆ రత్న రూపంలో ఆరాధింపబడుతూ యుగాల కాలం అర్చింపబడుతున్న స్వామి తన సంకల్పం చేత కాలం యొక్క ఇచ్ఛను అనుసరించి స్వామి ఆ రూపాన్ని అంతర్ధానం చేశాడు. తర్వాత అవంతి దేశాన్ని ఏలుతున్నటువంటి మహాచక్రవర్తిని ఇంద్రజుమ్నుడి యొక్క స్వప్నంలో కనబడి నేను ఫలానా చోట నిన్ను అనుగ్రహిస్తాను, అక్కడ యజ్ఞం చేయమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా నారదుని యొక్క సహాయంతో ఇంద్రజుమ్న చక్రవర్తి ఈ సముద్ర తీరానికి వచ్చి అద్భుతమైన నారాయణ యాగాన్ని చేశాడు. ఆ యాగ సమయంలో అక్కడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే విశ్వకర్మని పిలిపించి ఒక దివ్యమైనటువంటి శిల్పాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ సమయంలో సముద్రం నుంచి ఒక దారువు అంటే ఒక పెద్ద కర్ర దుంగ కొట్టుకు వచ్చింది. ఏకదారు సముత్పన్నా చతుర్థ సంభవిష్యతి అని వృత్తాంతాన్ని స్కాందపురాణం చెప్తున్నది. ఒక పెద్ద దారు వస్తే ఆ దారువుని శిల్పించడానికి విశ్వకర్మ పూనుకున్నాడు. అప్పుడు ఆయన ఒక్క దారువు నుంచి 4 రూపాలను తీసుకొచ్చాడు. ఆ 4 రూపాలే జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శన దేవుడు అనే 4 మూర్తులు వచ్చాయి. ఆ దారువు విష్ణుమయమైన దారువు. అంటే విష్ణు సంకల్పంతో విష్ణు శక్తి ఆ దారు రూపంలో వచ్చింది. అంటే దారువంతా విష్ణువే. దాని నుంచి తయారు చేసినటువంటి విగ్రహాలు ఏమవుతాయి? అవి విష్ణు స్వరూపాలు అవుతాయి. అందుకే ఒకే విష్ణు శక్తి 4 రూపాలుగా వచ్చినటువంటిది అని. దీన్నే దారు బ్రహ్మము అని కూడా భక్తిగా కొలుచుకుంటారు భక్త శ్రేణులు. అయితే ఆ దారువులతో శిల్పించిన మూర్తులు కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. అంటే 2 సోదరులు, సోదరి. ఈ ముగ్గురు కూడాను సోదరి సోదరుని చెప్పడుతున్నట్టు అర్థం ఏంటి? ఒకే స్వరూపం 3 రూపాలైంది. అంటే వైష్ణవి శక్తి ఏదైతే ఉందో అది సుభద్రగాను, విష్ణు అంశస్వరూపమైన సంకర్షణుడు బలభద్రుడుగాను, వాసుదేవ పరబ్రహ్మమైన నారాయణుడు సాక్షాత్ జగన్నాథుడుగాను వస్తే స్వామి యొక్క అవతార కార్యాల్లో సహకరించే అద్భుతమైన విష్ణు తేజోవిలసితమైన సుదర్శన చక్రము 4వ దారువుగా వచ్చినది. ఈ 4 దారువులు కూడాను 4 వేదాలకు సంకేతంగా కూడా భావన చేస్తారు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద స్వరూపాలే ఈ 4 అని కూడా మనకి శాస్త్రం చెప్తున్న అంశం. బలభద్రుడు ఋగ్వేద స్వరూపం, జగన్నాథుడు సామవేద స్వరూపం, సుభద్ర యజుర్వేదమూర్తి, సుదర్శనుడు అధర్వణ వేద రూపం అంటారు. అంటే వేదమే విష్ణువు, సమగ్ర వేద విద్య విష్ణు స్వరూపమే ఈ 4గా వచ్చినది. కానీ ఈ 4ంటిని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడు అని చెప్తారు. ఈ ప్రతిష్ఠ చేసినటువంటిది కూడా వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు ప్రతిష్ఠ చేశాడని పురాణములు చెప్తున్నటువంటి అంశం. అయితే వైశాఖ శ్యామలే పక్షే అష్టమ్యాం పుష్యయోగత కృతా ప్రతిష్టాభూ విప్రాహ శోభనే గురువాసరే అంటూ పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం స్కాంద పురాణాంతర్గతమని చెప్పబడుతున్నది. అయితే మొట్టమొదటి నీలమాధవుడిగా ఉన్నది మాత్రం జ్యేష్ఠ మాసంలో. ఆ సంకేతంగానే ఇప్పటికీ జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్వామికి అభిషేకం చేసి మళ్ళీ రథయాత్రకు పూర్వం వరకు కూడా ఒక కొట్టంలో పెట్టి ఉంచుతారు. ఆ తర్వాత ఆషాఢ శుద్ధ విధి నాడు రథయాత్ర చేయాలి అనేది మొదట ఏర్పాటు చేసిన నియమమే ప్రతిష్టతోనే. అప్పుడు
రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర ప్రత్యేకం ఏంటంటే సాక్షాత్తు మూలస్వరూపాలే రథంపై ఊరేగుతాయి. ఇంక ఏ ఆలయంలోనూ కనబడదు ఈ విశేషం. మూలస్వరూపంతోనే. పైగా మూలస్వరూపం రాతితో ఉండదు, ధాతువులతో ఉండదు. అది కేవలం దారుమయం, అంటే కర్రతోనే ఉంటుంది మొత్తం. ఆ మూర్తుల్ని ఆరాధన చేసి తిరిగి వాటిని రథయాత్ర చేస్తారు. ఈ రథయాత్రలో ఇప్పుడు దివ్యమైన మందిరం నుంచి రథం బయలుదేరుతుంది. ఎక్కడికి బయలుదేరుతుందంటే, ఎక్కడ ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేశాడో, ఎక్కడ స్వామి యొక్క మూర్తులు మొదట మలచబడ్డాయో ఆ చోటుకు వెళతాయి. ఆ చోటుని వ్యవహారంలో గుండిచా మందిరం అంటారు, పురాణ భాష ప్రకారం మహావేది అంటారు. అందుకే మహావేది వద్దకు వెళ్తాడు. ఈ ఉత్సవాన్ని, రథయాత్రని మహావేది మహోత్సవం అని కూడా పురాణం చెప్తున్నది. రథస్థితం వ్రజంతం తం మహావేది మహోత్సవే ఏ పశ్యంతి ముదా భక్త్యా వాసస్తేషాం హరేపదే. ఆ రథంపై ఉన్నటువంటి జగన్నాథస్వామిని దర్శించినట్లయితే వారు ఇహంలో అన్ని సుఖాలు అనుభవించి పరమందు వైకుంఠాన్ని చేరుకుంటారు అని పురాణం చెప్తున్నట్టు అంశం. ఆ దివ్యమైన రథాలు మొత్తం 3 ఉంటాయి. అందులో నందిఘోష అనే రథం జగన్నాథ స్వామి యొక్క రథం. ఆ జగన్నాథుని ప్రక్కనే సుదర్శన దేవుడిని కూడా పెడతారు. ఇక తాళధ్వజ అనే రథం బలభద్రుని యొక్క రథం. సుభద్రాదేవి యొక్క రథం పేరు దర్పదలన. ఈ 3 పేర్లతో రథములు ఉంటాయి. ఈ రథముల ప్రత్యేకత ఏంటంటే, రథోత్సవానికి కొన్ని నెలల ముందు రథాన్ని తయారు చేయడం మొదలు పెడతారు. ఇలాంటి రథ నిర్మాణం ఇంకే ఆలయంలో కనబడదు. అందుకే జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి ఆరాధనా పద్ధతులను ప్రత్యేకం. అది వేటితో పోల్చడానికి లేదు. వాటికి సంబంధించిన సంప్రదాయములు తెలిసినటువంటి మహానుభావులు ప్రతి తరంలో వస్తుంటారు. ఆ సంప్రదాయాలను అనుసరించి చేస్తారు. ఆ రథం తయారు చేసేవారు కూడా పరంపరాగతంగా ఉన్నటువంటి వారే చేస్తారు. ఆ రథం అది చెక్కతోనే తయారవుతుంది మొత్తం. వాటికి ఎన్ని చక్రాలు పెట్టాలి, ఎన్ని స్తంభాలు పెట్టాలి, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి. వాటి ప్రకారంగా అద్భుతంగా నిర్మాణం చేస్తారు. అనేక దేవతల్ని అక్కడ ఉత్సవం ముందు రోజు ఆవాహన చేస్తారు. వాటిని అంటే ఒక్కొక్క స్థానంలో దేవతలు ఉంటారు. ధ్వజమునందు దేవతలు, అశ్వమునందు దేవతలు, అదేవిధంగా అక్కడ పెట్టినటువంటి స్తంభములు ఎందు దేవతలు, వివిధ దేవతలను ఆవాహన చేసి శక్తుల్ని ఆవాహన చేస్తారు. సారథి యొక్క శక్తులను కూడా మంత్రసహితంగా ఆవాహన చేస్తారు. అందుకే రథములు సామాన్యములు కావు, మహామంత్రశక్తితో కూడి ఉంటాయి. అలాంటి రథములపై అత్యంత పవిత్రంగా మూలమూర్తుల్ని తీసుకొచ్చి రథంపై పెడతారు. రథం ఊరేగింపు జరుగుతుంది. ఆ మహావేది వరకు జరుగుతుంది. ఆ మహావేది వద్ద ఏకాదశి వరకు ఉంటూ ఆ తర్వాత బయలుదేరి వస్తాడు స్వామి. దాన్ని మారు రథయాత్ర అంటారు. ఈ మారు రథయాత్రలో సునాభేషం అని కూడా చేస్తారు. అంటే స్వర్ణ అలంకారములు చేస్తారు. అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే మొత్తం రథయాత్ర అంతా ఒక 10 రోజుల పర్వమైనప్పటికీ కూడా మొదటి రోజు జరిగే రథయాత్ర చాలా విశేషంగా ఉంటుంది. అనేక మంది భక్తజనులు లక్షలాది సంఖ్యలో అక్కడికి విచ్చేసి స్వామిని ఆరాధన చేస్తారు. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని ప్రసిద్ధి చెందిన మాట ఉన్నది. రథమునందున్న వామనను చూసినట్టయితే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. ఇక్కడ వామన అనే శబ్దం కూడా ఆషాఢ మాసంలో విష్ణువుని ఉద్దేశించి వాడాలి. ఆ వామనుడైన నారాయణుడే జగన్నాథ స్వామిగా ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. అటువంటి పరమపావనమైన రథోత్సవం భారతదేశ ఖ్యాతిని చాటే ఒక మహాపర్వం మాత్రమే కాకుండా భారతదేశాన్ని రక్షించే జగన్నాథ శక్తిని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి జగన్నాథ అనుగ్రహం దేశానికి, ధర్మానికి లభించుగాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అత్యంత అద్భుతవంతమైనటువంటి విశేషకరమైన రోజు, పూరి జగన్నాథ రథోత్సవం. ఈ రథోత్సవంలో గొప్ప విశేషకరమైన ప్రభావాలు చోటు చేసుకుంటాయి. బలభద్రుడు, కృష్ణ పరమాత్మ, సుభద్ర వీళ్ళందరూ కూడాను రథయాత్రలో విగ్రహాలుగా ఉండి బంగారపు చీపిరితో మొట్టమొదటిసారిగా రథం కదిలేటప్పుడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి రాజు తానుగా చిమ్ముతాడు. భూమిని అట్లా చిమ్ముతారు. అంటే మేమంతా కూడాను నీకు దాసులమయ్యా స్వామి, మేము నిమిత్త మాత్రులమని చెప్పడం ఇక్కడే ఉన్నది గొప్ప విషయం. అలా చీపిరితో చిమ్మి నీళ్లు చల్లి యాత్ర ప్రారంభించేటువంటి విధి విధానం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ మానవుడు నిమిత్త మాత్రుడు.
భగవంతుడు నడిపిస్తున్నాడు ఈ జీవితాన్ని, జీవనాన్ని. దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేహ సనాతన అన్నట్టుగా దేహమే దేవాలయం అన్న ఇప్పుడు ఈ దేహం అనేటువంటి దేవాలయంలోని పరమాత్మ రథయాత్ర సాగిస్తున్న సందర్భంలో ఈ బుద్ధి ఎప్పుడూ కూడాను దారి తప్పకుండా కోరికలు అనేటువంటి కళ్ళాలను గట్టిగా పట్టుకొని జీవితం అనేటువంటి రథచక్రాలని చక్కగా నడుపుకోవాలి సుమా. అరిషడ్వర్గాలను జయించాలి. అప్పుడే మీ జీవితం మోక్షప్రదమై విరాజిల్లుతుంది అని చెబుతున్నాడు పరమేశ్వరుడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి విధియ ఉదయం 11:23 వరకు, నక్షత్రం పునర్వసు ఉదయం 7:23 వరకు, వర్జం మధ్యాహ్నం 3:07 నుంచి 4:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:17 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:37 వరకు, మరల రాత్రి 12:24 నుంచి 1:57 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, లక్ష్మీనారాయణులను మారేడుదలాలతో అర్చించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతూ ఉంటాయి. ఈరోజు పూరీ జగన్నాథ రథోత్సవం. చాలా పెద్ద ఎత్తున భక్త సముదాయం వచ్చి ఆ రథోత్సవాన్ని తిలకిస్తారు. ప్రతి ఊరా కూడా శ్రీరామ రథోత్సవం జరపాలండి. ఆ విధంగా జరిపినందువలన ఆ ఊరు రామరాజ్యంగా వెలసిల్లుతుంది. అలా ఏ ఊరికి ఆ ఊరు రామరాజ్యంగా వెలసిల్లితే దేశం మొత్తం రామరాజ్యంగా వెలసిల్లి తన పక్కవారిని హింసించే ధోరణి తగ్గిపోతుంది. అందరిలో ప్రసన్నత పెరుగుతుంది, ధర్మాచరణ యందు ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి ఊరూరా శ్రీరామ రథోత్సవం జరపడం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా భావించాలి. నేటి ఆణిముత్యాలు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా
శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరి దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు, జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి సుదర్శన చక్రాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. పూరిలోని శ్రీ జగన్నాథ స్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. పూరిలో ఏటా స్వామివార్లకు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముందుగా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తులను మదనమోహనుని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశయందుగల స్నానవేదికలపై స్వామివార్లను ఆసీనులు కావిస్తారు. అనంతరం దేవాలయ ఉత్తరద్వార సమీపమందున్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలంతో స్వామివార్లకు స్నానం చేయిస్తారు. అంతకుముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. అలాగే పూరి రాజుల చేత పూజలు చేయిస్తారు. అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ, ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది. అది సీతారాములంటే. వాళ్ళు బాహ్యంలో ఎప్పుడైనా వేరుగా ఉన్నారేమో, వాళ్ళు మనసులలో మాత్రం ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు. సీతారాములు 2 శరీరాలు, కానీ సీతారాములు కలిపి ఒక్కటే. సీతారాములంటే ఆదర్శ దాంపత్యం. అందుకే రామాయణ కావ్యంలో అద్భుతమైన దాంపత్యాలుగా కనపడేవి 2: అనసూయ, అత్రి, సీతారాములు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చదువుతుంటే అబ్బా ఏమి శోభస్కరం అనిపిస్తుంది. అసలు దాంపత్యం అంటే ఏమిటో అవగాహన ఉండి, భర్తృత్వం అంటే ఏమిటో భర్తకి తెలిసి, భార్య అంటే ఏమిటో భార్యకి తెలిసిన నాడు ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము అన్నది తెలిస్తే ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమాన్ని తరింప చేసుకుంటారు. సమాజానికి అంతటికీ కూడా ఆదర్శ దంపతులై లోకం యొక్క క్షేమానికి తమ వంతు పాత్ర తాము పోషిస్తారు. అవగాహన లేని దాంపత్యాలు అర్థరహితమైన జీవితాలై చిట్ట చివరికి సమాజానికి ఇబ్బంది కల్పిస్తాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకే యువతీ యువకులు దాంపత్యానికి ఆదర్శంగా తీసుకోవడం అంటే సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి.
నేను కోరుకునేది ఒక్కటే, ఎక్కడెక్కడ పెళ్లి జరుగుతున్నా సీతారాముల ఆదర్శ దాంపత్యం గురించి చదవండి. ఒక్కసారి ఆయా సర్గల్ని పరిశీలనం చెయ్యండి. ఎంత అందమైన దాంపత్యం. ఒక పాయస పాత్రలో పాయసం ఎంత రుచిగా ఉంటుందో చెప్పడానికి పాయసం అంతా పెట్టక్కర్లేదు. ఒక్క చెంచాడు పెడితే పాయస పాత్రలో ఉన్న పాయసం అంతా తినాలని రుచి చూసిన వాడికి అనిపిస్తుంది. చక్కగా సీతారాముల దాంపత్యం, ఆ శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేయండి. ప్రతి ఇల్లు శాంతిగా ఉంటుంది. అసలు మానవీయ సంబంధములంటే ఎంత గొప్పవో అర్థం అవుతుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి గృహస్థాశ్రమం ఎంత ధన్యమైందో తెలుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇద్దరూ బాండీర వృక్షం వైపు పరుగులు మొదలుపెట్టారు. వీళ్ళు చూడండి, వీళ్ళ యుక్తి ఎంతగా ఉందో. వాడొక యుక్తి వేస్తే వీళ్ళొక యుక్తి వేసేశారు. ఈ ఆట సడన్గా కనిపెట్టారు అప్పటికప్పుడే. కానీ కొద్దిసేపట్లోనే ప్రలంబుడు తన దారి మార్చి అడవి వైపుకు పరుగులు మొదలుపెట్టాడు, తీసుకువెళ్ళాడు. ఈలోగా బలరాముడి బరువు పెరిగిపోయింది. గొల్లపిల్లవాడి రూపంలో ఉన్న ప్రలంబుడికి ఆ బరువు మోయటం కష్టమై తన రూపాన్ని ఏనుగంత పెంచేశాడు. అయినా లేడి పిల్లలాగా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇది గమనించినటువంటి సంకర్షుడు భయపడిపోయి, కృష్ణ కృష్ణ, వీడెవడో మోసగాడిలాగా ఉన్నాడు, నన్ను అడవిలోకి లాక్కుపోతున్నాడు, వీడు అసలు మానవుడే కాదు, వీడు రాక్షసుడే, నేను ఇప్పుడు ఏం చేసేది అని బిగ్గరగా అరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం తన ఆట ఆపి అన్నగారితో ఇలా అన్నాడు, అయ్యో అన్నయ్య, మానవుడిలాగా నటించమన్నానే కానీ మానవుడు వైపోవా అని చెప్పలేదే. నీ స్వస్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు సాక్షాత్ నారాయణ స్వరూపుడివి, నువ్వు విరాట్ స్వరూపుడివి, నువ్వు సహస్రాక్షుడివి, సహస్రపాదుడివి, సహస్రశీర్షుడివి. నీ అంతాన్ని దేవతలు కూడా చూడలేరు. అందుకే వారు నిన్ను అనంతుడు అని పిలిచారు. నేను ఎలా తత్వస్వరూపినో నువ్వు అలా తత్వస్వరూపివే. నేను ఎలా శాశ్వతుడినో నువ్వు కూడా అలా శాశ్వతుడివే. మన ఇద్దరి దేహాలు విడిగా కనిపిస్తున్నాయి, కానీ నిజానికి మనం ఇద్దరం ఒకటే. ఈ మాట మర్చిపోయి తెలివి తక్కువ వాడిలాగా అరుస్తూ ఎందుకు? నీ స్వరూపం గుర్తెచ్చుకో, నీ పరాక్రమం గుర్తెచ్చుకో, విజృంభించు, ఈ రాక్షసుడి తల మీద గట్టిగా గుద్దు అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు అలా తన తత్వాన్ని గుర్తు చేసేసరికి సంకర్షణుడు ఒక్కసారిగా పొంగిపోయి బలమంతా పుంజుకొని ఆ రాక్షసుడి తల మీద పిడుగుపాటు వంటి పిడికిడి పోటు పొడిచాడు. ఆ పోటుకు ప్రలంబుడి కపాలం పగిలి పైపెంకు కింద పడిపోయింది. అతని మెడకాయ గుండెల్లోకి చుచ్చుకుపోయింది. ఆ శరీరం నుంచి రక్త ప్రవాహం కొండవాగులాగా ఎగదన్నుకు వచ్చింది. ఆ విధంగా ఒకే ఒక దెబ్బతో ప్రలంబాసురుణ్ణి సంహరించినటువంటి సంకర్షణుడు వాడి వెన్ను మీద నుంచి క్రిందికి దూకి పరుగున వచ్చి శ్రీకృష్ణుడిని కౌగిలించుకున్నాడు. పిల్లలంతా సంకర్షణుడి యొక్క భుజబలానికి నివ్వెరబోయి అతన్ని బలదేవుడు, బలరాముడు అని కొత్త పేర్లతో పిలువసాగారు. ఈ ప్రలంబాసురుడు యొక్క దుశ్చర్యలను ఆకాశంలో నుంచి గమనిస్తున్న దేవతలే బలరాముడి పరాక్రమానికి ఆశ్చర్యపోయి వారు కూడా అతన్ని బలరాముడు, బలదేవుడు అని కీర్తించసాగారు. అప్పటి నుంచి సంకర్షణుడికి ఆ పేర్లే సుస్థిరంగా నిలబడిపోయాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడి ప్రోద్బలంతో గొల్లపిల్లలు లేడీ ఆట యథాప్రకారంగా కొనసాగిపోయింది. మళ్ళీ ఆడుతున్నారు. మళ్ళీ ఇంకో కొంచెం ఉంది కదా ఆడదామని. ఈ విధంగా శ్రీకృష్ణ బలరాములు ఆటపాటలలో తేలియాడుతుండగానే 2 నెలలు వర్షాకాలం గడిచిపోయింది. ఒక రోజున శ్రీకృష్ణ బలరాములు
ఆటలు పూర్తి చేసుకొని బృందావన గ్రామంలోకి ప్రవేశించేసరికి అక్కడే రచ్చబండ మీద సమావేశమైన గ్రామ పెద్దలు ఇంద్రయాగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, ఇంద్రుడంటే ఎవరు, ఇంద్రయాగం అంటే ఏమిటి, దానివల్ల మనకు వచ్చే లాభమేమిటి అని అడిగారు. శ్రీకృష్ణుడి ఉబలాటానికి సంతోషించిన గ్రామ వృద్ధులందరూ ఒక ఆయన ఇలా చెప్పాడు, నాయనా శ్రీకృష్ణ, ఆకాశంలో స్వర్గలోకం ఉంటుంది, దాంట్లో దేవతలు ఉంటారు, వాళ్ళందరికీ రాజు ఇంద్రుడు. ఆ స్వర్గానికి మనకి మధ్యలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల వల్ల మనకి వర్షం లభిస్తుంది. ఆ వర్షాల వల్ల మనకు పంటలు పండుతాయి, ఆవులకు గడ్డి పండుతుంది. ఈ మేఘాలకు రాజు కూడా ఇంద్రుడే. ఈ ఇంద్రుడు దయతలిస్తేనే మంచి వర్షాలు, మంచి పంటలు లభిస్తాయి. ఆ పంటలను బట్టే మన ఆవులు పాలు ఇవ్వడం కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఇంద్రుడి దయ ఉంటూనే మన ఆవులు, వాటి పాలు, వాటి దూడలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇంద్రుడు మన మీద దయ చూపించి వర్షాలు బాగా కురిపిస్తే చెరువుల్లోనూ నదుల్లోనూ నీళ్లు పెరుగుతాయి. ఆ నీళ్లను సూర్యభగవానుడు తన కిరణాల ద్వారా పీల్చుకొని మళ్ళీ మేఘాల్లోకి పంపిస్తాడు. అవే సూర్యకిరణాలు ఆవులలోకి ప్రవేశిస్తే ఆవుల్లో పాలు పెరుగుతాయి. కనుక మన సస్య సంపద, పశు సంపద, క్షీర సంపద ఇవన్నీ కూడా ఇంద్రుడి దయ మీద ఆధారపడి ఉంటాయి. కనుక వర్షాకాలపు చివరి ప్రాంతంలో దేవేంద్రుడి పూజ చేయటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దీనినే ఇంద్రయాగము అంటారు. పెద్ద పెద్ద మహారాజులు కూడా ఈ ఇంద్రయాగాన్ని ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని చెప్పాడు. గోపవృద్ధుడి మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు కొంచెం వింతగా నవ్వి ఇలా అన్నాడు, ఇదేమిటి తాతగారు, మీరు అట్లా మాట్లాడతారు? మనం గోపబాలకులం, అంటే గోవుల మీద ఆధారపడి జీవించేవాళ్ళం. ఆ గోవులు అడవుల మీద, పర్వతాల మీద ఆధారపడి జీవిస్తాయి. కనుక గోవులు, అడవులు, కొండలు ఇవే మనకు నిజమైన దేవుళ్ళు. ఎవరి వృత్తి వారికి దైవం కనుక ఎవరి వృత్తిని వారు పూజించాలి. కనుక మనకు అన్నం పెట్టే వృత్తిని ప్రక్కన పెట్టి వేరే ఎవరినో పూజిస్తామంటే దానివల్ల పుణ్యం ఎలా ఉంటుంది? మనది చిన్న గ్రామం. ఈ గ్రామానికి సరిహద్దులు పంట పొలాలు, ఆ పొలాలకు సరిహద్దులు కొండలు, ఆ కొండల మీద పడేవానే మన పొలాలకి ప్రాణం కదా. కనుక ఆ పర్వతాలే మనకు నిజమైన ఆధారం. పర్వతాలకు కూడా అధిదేవతలు ఉన్నారనే వాళ్ళు కామరూపులై ఆయా కొండ శిఖరాల మీద విహరిస్తూ ఉంటారు. మీ బోటి పెద్దలే చెప్పగా విన్నాను. అంతేకాదు ఆ పర్వత దేవతలే పులులు, సింహాలు మొదలైన రూపాలతో తమ చుట్టూ ఉండే అడవులలో తిరుగుతూ ఈ అడవులను హాని చేసేవారిని భయపెట్టి పారద్రోలుతూ ఉంటారని కూడా విన్నాను. విప్రులు మంత్రాలతో యజ్ఞాలు చేస్తారు. పంటలు పండించే రైతులు ధాన్యపు గింజలతో యజ్ఞాలు చేస్తారు. గోపపాలకులమైన మనం పర్వతాలను మనం పూజించాలి. అదే న్యాయం కదా, మన వృత్తి కదా. ఏది వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి యొక్క సందర్భాన్ని వాళ్ళు పూజించాలి. బంగారు వృత్తి చేస్తూ ఉంటే ఆ బంగారు వృత్తి చేసేటువంటి సామగ్రిని పూజించాలి. వాళ్ళకి అదే కదా ముఖ్యం. అందుకని మనం ఇది పూజించాలి. మనం ఈ కొండల్ని పూజించాలి. ఈ పర్వతాలు మనకు దేవతలు. నాకు ఇదే బాగుంది, ఇదే న్యాయంగా అనిపిస్తుంది. కనుక మనం పర్వత యజ్ఞమే చేద్దాం. గోవర్ధన పర్వతపు చర్యల మీద, దాని పాదాల మీద చక్కగా శుభ్రం చేసి గోవులను, పంటలను ఒకచోట చేర్చి దేవాలయంలో చేసినట్లుగా మంచి పూజ చేద్దాం. చివరికి ఆ గోవర్ధనగిరికే మనం ప్రదక్షిణ చేద్దాం.
దేవతలని కావాలనుకుంటే వాళ్ళ ప్రభు అయిన దేవేంద్రుడికి పూజలు చేసుకొనియండి, మనకేమి. దేవేంద్రుడు వాళ్ళ దేవతలంతా ఉన్నారు కదా. మనం మాత్రము మన గోవర్ధనగిరికి, మన గోవులకి పూజలు చేసుకుందాం. మీకు నా మీద ఏమాత్రము ప్రేమ ఉన్నా నేను చెప్పిన పర్వత యజ్ఞమే చేయండి. మీ మంచి కోసమే చెబుతున్నాను, మరో మాట మాట్లాడవద్దు అన్నాడు కృష్ణుడు. చిన్న పిల్లవాడు శ్రీకృష్ణుడు ఇంతింత పెద్ద పెద్ద మాటలు శాస్త్రబద్ధంగా మాట్లాడేసరికి గోపాల వృద్ధులకు చాలా ముద్దుగా తోచింది. వారు బాగా సంతోషించి ఇలా అన్నారు, కృష్ణ, నీ వల్లే మన గోకులం క్షేమంగా ఉంది, ఆనందంగా ఉంది. నువ్వు ఇంత చిన్న వయస్సులోనే ఎందరో రాక్షసులను సంహరించి మన గ్రామానికి ఎన్నో ఆపదలు తప్పించావు. దేవతలలో కుమారస్వామి ఒకడే నీకు సాటి వస్తాడేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. కుమారస్వామి ఒక్కడే నీకు సాటి, ఇంకెవరూ లేరు అని మాకు అనిపించింది. మానవులలో మాత్రం నీకు సాటి లేనే లేరు. పర్వత యజ్ఞం విషయంలో నువ్వు చెప్పింది మాకు అందరికీ సమ్మతమే. బలంలోనే కాదు, తెలివిలో కూడా నీకు సాటి అయిన వారు లేనే లేరు. నీ మాటను మేము దాటలేము. ఒరి గోపాల వీరులారా, గోపాల నాయకులారా, మీరంతా మన కృష్ణుడు చెప్పినట్లుగానే గోవర్ధనగిరి చుట్టూ పర్వత యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఆవులను తోలండి, బళ్ళు కట్టండి, పాత్ర సామగ్రి తరలించండి, తినబండారాలన్నీ సిద్ధం చేయండి అని ఈ విధంగా గోపవృద్ధులు సంతోషంగా ప్రకటన చేసేసరికి బృందావన గ్రామవాసులంతా పర్వత యజ్ఞం అంటూ పొంగిపోతూ పరుగులు తీశారు. కొంతమంది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చారు. కొంతమంది యజ్ఞానికి కావలసిన ఋత్వీజులను ఆహ్వానించి వచ్చారు. కొంతమంది యజ్ఞకుండానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూశారు. శుభముహూర్తంలో యజ్ఞం చక్కగా ప్రారంభమైంది. హోమాలు, పూజలు అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి గోవర్ధన పర్వతంలో నుంచి పర్వతాదేవతమూర్తి అయిన బయటకు వచ్చి గోపాలకులు పెట్టిన నైవేద్యాన్ని చక్కగా ఆరగించాడు. ఇది శ్రీకృష్ణుడు చేసిన మాయ అని అక్కడి వారికి ఎవరికీ కూడా తెలియదు. ఈ మాయ ఎవరికీ తెలియదు, కృష్ణమాయ ఇది. ఈ యజ్ఞం పూర్తి అయ్యింది. అవభృత స్నానం కూడా పూర్తి అయ్యింది. గోపాలక వంశాల వారు అందరూ పంక్తులుగా భోజనాలు చేశారు. భోజనాలన్నీ అయ్యాక పర్వత దేవత అందరికీ వినిపించేటట్లుగా నాకు తృప్తి కలిగింది అంటూ బిగ్గరగా ప్రకటించాడు. ఇంతలో గోవర్ధన పర్వతం మీద పర్వతాదేవత రూపంలో శ్రీకృష్ణుడే అందరికీ దర్శనమిచ్చాడు. యాదవ వంశాల వారందరూ కూడా ఈ దర్శనానికి ఆశ్చర్యపడి సాష్టాంగ వందనాలు కూడా చేశారు. ఆ వందనాలు చేసిన వారిలో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు కృష్ణుడు, అక్కడ రూపంతో ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుడు తనకు తానే నమస్కరించుకున్నాడు. వందనాలు అయ్యాక గోపవృద్ధులు ముందరికి వచ్చి పర్వతదేవుడికి మరోసారి నమస్కరించి, ఓ పర్వతదేవా, మేము నీకు దాసులం, మేము ఏమి చేయాలో ఆజ్ఞాపించు అని వినయంగా ప్రార్థించారు. పర్వతదేవుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ గోపబాల వృద్ధులారా, ఇవాళ నుంచి మీరు మీ గోవులలో నన్నే చూస్తూ నన్నే అర్చించండి. నేనే మీకు ముఖ్య దేవతను, మీకు సమస్త శుభాలు నేనే కలిగిస్తాను. మీలో ప్రముఖులైన నందగోపుడు మొదలైన వారికి హితోధికమైనటువంటి ధనాన్ని నేనే అనుగ్రహిస్తాను. మీరు మీ ఆవులతో, ఎద్దులతో, దూడలతో కలిసి పర్వత రూపంలో ఉన్న నాకు ప్రదక్షిణం చేయండి. దీనివల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు వినేసరికి యాదవులందరికీ ఆనంద ఆవేశం పెరిగిపోయింది. వారు తమ తమ పశువుల కొమ్మలకి, గిట్టలకు పూల గుత్తులు, నెమిలి పించాలు అలంకరించి తాము కూడా బాగా అలంకరించుకొని
సంతోషంతో పరుగులు తీస్తూ అనేకసార్లు గిరి ప్రదక్షిణాలు చేశారు. శ్రీకృష్ణుడు కూడా వారితో కలిసి ప్రదక్షిణాలు చేశాడు. ఈ పర్వత యజ్ఞాన్ని పరిశీలించిన దేవేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన వెంటనే మేఘాధిపతులను వాయుదేవాధిపతులను పిలిచి ఇలా ఉగ్రంగా ఆజ్ఞాపించాడు. ఓ మేఘదేవతలారా, ఈ బృందావన గ్రామవాసులు ఎవరో చిన్నపిల్లవాడి మాట పట్టుకొని నాకు తీవ్రమైన అవమానం చేశారు. ఇప్పుడు వారిని దండించకపోతున్నట్లయితే లోకంలో ధర్మాన్ని ఆచరించేవాడే మిగలడు. అందువల్ల ఇప్పుడు మీరంతా బయలుదేరి ఆ బృందావన గ్రామ ప్రాంత అంతటిని వారం రోజుల పాటు ఎడతెరిపి లేని వానదారాలతో ముంచెత్తండి. ఓ వాయుదేవతలారా, మీరు కూడా అదే సమయంలో హోరుగాలులుగా వర్షపాతం ఎక్కువ చేయండి. నేను ఐరావత గజాన్ని అధిరోహించి వజ్రాయుధాన్ని చేతధరించి మీ మధ్యలో అదృశ్య రూపంలో సంచరిస్తాను. మీకు తెలుసు కదా, ఐరావతం అంటే పిడుగులను కలిగించే శక్తి, అంత పెద్ద పెద్ద పిడుగులను కలిగించేటువంటి శక్తి. వజ్రాయుధం అంటే మెరుపులను వెలిగించే శక్తి. ఆ వజ్రాయుధానికి చాలా పెద్ద కథ చెప్పుకున్నాం మనం. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు విపరీతమైన వెలుగు, ధ్వని మొదలైన అనేక రకాలు అదృశ్య శక్తులు ఉద్భవిస్తాయి. కనుక నా ఆయుధాలను, నా వాహనాలను కూడా విద్యుత్ శక్తి అని పిలుస్తారు. నేను ఆ విద్యుత్ శక్తి ప్రయోగం ద్వారా వీలైనంతమంది గోపబాలకులను, గోవులను కూడా సంహరిస్తాను. ఈ విధంగా నన్ను ధిక్కరించి నా యాగాన్ని ఆపి ఏ శాస్త్రంలోనూ లేని పర్వతయాగాన్ని జరిపించినందుకు బృందావన నాయకులైనటువంటి నందగోపాదులకు బుద్ధి వచ్చేటట్లు చేస్తాను. మీరందరూ వెంటనే బయలుదేరి నా ఆజ్ఞను అమలుపరచండి అని ఆజ్ఞాపించాడు. దేవేంద్రుడు ఆజ్ఞ వినిపించేసరికి మేఘదేవతలు మహోగ్రంగా ముందుకు దూకారు. వారు ఆకాశంలో ఏనుగుల గుంపుల్లాగా గుంపులు గుంపులుగా చేరి బృందావన పరిసరాలకి ముంచెత్తేశారు. వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతువు ప్రారంభమైన తరువాత ఉన్నట్టుండి ఇంత కారు మబ్బులు కమ్ముకు వచ్చేసరికి బృందావన గ్రామవాసులు భయంతో గడగడలాడిపోయారు. ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ అకాల మేఘాలను చూసి ఆవులు, జింకలు మొదలైన పశువులు కూడా భయంతో పరుగుపెట్టాయి. ఇంతలో మహావర్షం ప్రారంభమయ్యే అవనే అయ్యింది. చూస్తూ ఉండగానే అది గాలివానగా మారిపోయింది. వానధారలు అంటే అవి మామూలు ధారలు కాదు. ఆకాశం నుంచి ధారాపాతంగా రోకళ్ళు క్రింద పడుతున్నట్టుగా ఉంది. ఒక్క పూట వానతోనే దగ్గర నీళ్ల గుంటలన్నీ పూర్తిగా నిండిపోయాయి. యమునా నది పొంగిపోయింది. చాలా చోట్ల పిడుగులు, ధ్వనులకే ఆవులు, దూడలు భయపడిపోయాయి. కళ్ళు తెంపుకొని పరిగెత్తుతూ ఉన్నాయి. కట్లన్నీ తెంపుకున్నాయి. కళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. అన్ని కట్లు తెంపేసుకొని అటు పాటు ఇటు పాటు భయపడి పరిగెత్తిపోతున్నాయి. ఆ పిడుగు పాట్లకు కొన్ని చోట్ల చెట్లు, పశువులు కూడా నేలగూలిపోతున్నాయి. ఇలా కొంతసేపు అయ్యేసరికి ఇదేం విచిత్రమో, ఆవులు, దూడలు అన్నీ కట్లు తెంపుకొని వానలో తడిసిపోతూ, చలికి వణికిపోతూ కృష్ణుడి చుట్టూ చేరి దీనంగా అంబా అంబా అని అరవసాగాయి. వాటి వెనకాలే గోపాల బాలకులు కూడా చేతులు ఎత్తి అరుస్తూ, కృష్ణ కృష్ణ, ఈ గాలివాన దెబ్బకు మన గోశాలలే కాక మన నివాస గృహాలు కూడా కూలిపోతున్నాయి అని మొరబెట్టుకున్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.